హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదండి. నేను ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టాను. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీ సరిపోయేంత సర్కిల్ షేప్ను నేను ప్లేట్ పెట్టి మార్క్ చేసుకున్నాను. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము శారీని పెట్టేదానికి మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ సర్కిల్ షేపు రౌండ్గా మొత్తము యాంకర్ థ్రెడ్తో కుట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 2 మినిట్స్లో 5 మినిట్స్లో ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా శారీ ట్యాజల్స్, ట్రెండింగ్ ట్యాజల్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టేసిన తర్వాత గ్యాప్ పెట్టిన చోటు నుండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం రివర్స్ చేసుకునేసి మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక ఈ కవర్ను, ఈ కుషన్ కవర్ను మనం నీట్గా చేతితో సర్దుకునేసి శారీని పెట్టేసుకోవాలండి. శారీలు చినిగిపోయిన శారీసు, అదేవిధంగా వేస్ట్గా ఉండే పాత శారీసు మనము కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టలేము. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా శారీని అంతా పెట్టేసిన తర్వాత చేత్తో ఒకసారి బాగా సర్దేసుకునేసి ఈ కుషన్ను కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ను లోపలికి మనము 2 సైడ్స్ ఈ విధంగా లోపలికి మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి డిజైనర్ కుషన్స్ అండి. మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా. ఒక శారీతో చేసే కుషన్ అయితే మనకు సోఫాలో ఒక 3 సరిపోతాయండి. ఒకవేళ 2 శారీస్తో మనం చేసేట్లయితే ఒక 2 అయితే కుషన్స్ సరిపోతాయి. అదేవిధంగా చైర్స్లో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనం రన్నింగ్ స్టిచ్ అనేది చివరి వరకు కుట్టేసుకునేసి అంటే గ్యాప్ పెట్టుకున్న చోటు మనము ఈ విధంగా క్లాత్ను లోపలికి మడుచుకుంటూ ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనము చేత్తో ఒకసారి నీట్గా సర్దేసుకునేసి ఇది డిజైనర్ కుషన్ కనుక దానిపైన డిజైన్ చేసేదానికి నేను క్లాత్ బ్యాగ్ అనేది తీసుకుంటానండి. క్లాత్ బ్యాగ్స్ షాపులలో ఇస్తారు కదండి, అలాంటివి వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ బ్యాగ్ను మనము ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ మనకు ఎంత లెంత్లో కావాలంటే ఒక శారీతో చేస్తున్నాం కనుక ఈ కుషన్ అనేది మీడియంగా వస్తుంది. కాబట్టి దానిపైన డిజైన్ కూడా మనము మీడియంగానే చేసుకోవాలి కనుక నేను ఈ క్లాత్ బ్యాగ్ను నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము మర్చేసుకునేసి దానిపైన మార్కర్తో మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ను మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. నేను రౌండ్ షేప్లో అంటే సర్కిల్ షేప్లో మీడియంగా నేను సర్కిల్ షేప్ అనేది ఈ విధంగా మార్కర్తో డ్రా చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేస్తున్నానండి. ఇలాగా కట్ చేసుకున్న క్లాత్ బ్యాగ్ను మనము కుట్టే అవసరమే లేదండి. మనం కుట్టేది మాత్రము ఈ సర్కిల్ షేప్ కుషన్ మాత్రమే మనము కుట్టేదండి. శారీని కట్ చేసే అవసరము లేదు. దానిపైన ఈ విధంగా డిజైన్ అనేది చేసేది దాన్ని మనము ఫెవికల్ అనేది తీసుకునేసి లేదా గ్లూ తీసుకునేసి ఆల్పిక్స్ గమ్ ఉంటుంది కదండి, అదైనా తీసుకునేసి మనం స్టిక్ చేసుకునేసి సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.
ఇలాగ మనం ఓల్డ్ శారీస్ను, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ బ్యాగు క్లాత్ బ్యాగ్ ఉంది కదండి, దాన్ని కట్ చేసాం కదండి, దాన్ని అంతా కూడా నీట్గా మనం సర్కిల్ షేప్ అనేది తీసుకునేసి మనం కుట్టిన కుషన్కు ఈ విధంగా ఫెవికల్ అనేది తీసుకునేసి మనము కొద్దిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనము మధ్యలో పెట్టుకోవాలండి. మధ్యలో ఈ కుషన్కు మధ్యలో మనము కొద్దిగా డ్రాప్ లాగా ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి ఈ కుషన్కి మనం కట్ చేసుకున్న సర్కిల్ షేపు క్లాత్ బ్యాగ్ను వాటిని మనము స్టిక్ చేసుకోవాలండి. 1 నిమిషము ఆరిపోతే మనము ఈ డిజైనర్ కుషన్ అనేది వాడుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుషన్కు మధ్యలో అనేది మనము ఫెవికల్ కొద్దిగా అప్లై చేసుకునేసి తర్వాత కట్ చేసుకున్న డిజైన్ను మనము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. మనం స్ట్రైట్గా కానీ లేదా ఇట్లా ఫ్లవర్ షేప్లో లాగా మనము సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ లాగా సెట్ చేస్తున్నాను. ఇలాగా ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు ఇలాగ సర్కిల్ షేపే మనము కట్ చేసుకోవాలనేం లేదండి. మనము హార్ట్ షేప్ కానీ లేదా ఫ్లవర్ షేప్ కానీ అలాగా ఈ క్లాత్ బ్యాగ్ను మనం కట్ చేసుకునేసి దాన్ని ఫెవికల్ తీసుకునేసి మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి. స్టిక్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఆరిపోతే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఇది డిజైనర్ కుషను సోఫాలకు కానీ చైర్స్లకు కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనము ఫెవికల్ అనేది అప్లై చేసాం కనుక 1 నిమిషం పాటు ఆరిపోతే మనకు వాష్ చేసినా కూడా ఏం కాదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఇంకా కొద్దిగా ఆరలేదు కనుక నేను ఈ కుషన్ను క్రాస్గా పెట్టి చూపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.